హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనం చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో, ఎప్పుడు ప్రిపేర్ చేసుకునేలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బావుంటుంది. అలానే ఈ రెసిపీ కూడా చాలా ఈజీ అండి. మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, బిగినర్స్ కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చనమాట. సో, ఫస్ట్ అయితే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని అందులో ఒక టొమాటో, ఒక ఆనియన్, ఒక 3 పచ్చిమిర్చి, అలానే పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే ఆయిల్ యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. సో, కలుపుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకోవాలనమాట. సో దట్ మనకి పీస్ అనేది చాలా జ్యూసీగా ఉంటుంది. అలానే చికెన్ అనేది చాలా త్వరగా కుక్ అవుతుందనమాట. చూసారా 1 అవర్ తర్వాత ఆ మసాలాలన్నీ చక్కగా పట్టేసుకొని చికెన్ ఎంత రెడీ అయిపోయింది. సో, ఇప్పుడు పాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకొని, కరివేపాకు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్‌ని యాడ్ చేసుకొని, ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టుకొని చికెన్‌లోంచి వాటర్ అంతా అయిపోయేంత వరకు, ఆయిల్ అంతా బయటకొచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్‌ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. సో, ఈలోపు ఒక పాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత బిర్యానీ దినుసులు, అలానే కొత్తిమీర, పుదీనా, అలానే పసుపు, సాల్ట్, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. సో, ఇక్కడ నేను 2 గ్లాసులు బియ్యం తీసుకుంటున్నానండి. ఒక గ్లాస్‌కి 1 ½ గ్లాస్ వాటర్ సరిపోతుంది. సో, నేనిక్కడ 2 గ్లాసులు బియ్యంకి 3 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుంటున్నాననమాట. సో, ఒక గ్లాస్‌కి 1 ½ గ్లాస్ వాటర్. సో, చూసారా చికెను చక్కగా కుక్ అయిపోయింది. సో, ఆయిల్ అంతా కూడా బయటకొచ్చేసిందనమాట. ఈ టైంలో మనం పుదీనా అలానే కొత్తిమీర యాడ్ చేసుకోవాలనమాట. చక్కగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్‌గా గరం మసాలా యాడ్ చేసుకొని, ఒకసారి కలిపేసుకొని ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టుకొని చక్కగా ఫ్రై అవుతూ ఉండనివ్వండి. ఈలోపు మనకిక్కడ ఎసురనేది రెడీ అయిపోతుందనమాట. ఇది చక్కగా మరిగే టైంలో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవాలనమాట. సో, గుర్తుపెట్టుకోండి ఒక గ్లాస్‌కి 1 ½ గ్లాస్ వాటర్ సరిపోతుంది. చూసారా రైస్ ఇలా కుక్ అయిన టైంలో మనం ఆల్రెడీ ఫ్రై అవుతున్న చికెన్‌లో యాడ్ చేసేసుకోవాలనమాట. 75% కుక్ అయిపోయింది. సో, మనం ఎక్స్‌ట్రా వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి. 1 గ్లాస్‌కి 1 ½ గ్లాస్ వాటర్ సరిపోతుంది. సో, రైస్ అంతా ఇట్లా చక్కగా యాడ్ చేసుకొని ఒక 7-8 మినిట్స్ ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. సో, చూసారా ఇందాక పాన్ చూపించాను. దాంట్లో ఏమి వాటర్ ఉండదండి. చక్కగా మొత్తం షిఫ్ట్ చేసేసుకున్నాం. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.